ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణ జరగనుంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ చేశారు సాయి కృష్ణ తల్లి. బెజవాడ బార్ అసోసియేషన్ ఆశ్రయించారు సాయి కృష్ణ తల్లి. తన కొడుకు చనిపోయాడని సిఐ నాగరాజు చెప్పారని తెలిపారు సాయి కృష్ణ తల్లి. సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు లాయర్లు. తన బిడ్డను చూపాలని, చనిపోతే మృతదేహం ఇవ్వాలని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. సో సాయి కృష్ణ బ్రతికే ఉన్నారా? ఆయన తల్లి ఆవేదన ఎవరు గుర్తించే పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం హెబియస్ కార్పస్ కూడా ఆమె చేసినట్టుగా తెలుస్తోంది పిటిషన్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అదే సాయి కృష్ణకి సంబంధించి మిస్సింగ్ కేసుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి నమోదు చేశారు. అయితే మే నెలలో సాయి కృష్ణని కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి అదుపులోకి తీసుకున్నారు. తీసుకొచ్చిన తరువాత నుంచి సాయి కృష్ణ కనిపించట్లేదంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మే 9వ తారీఖున విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి ఇద్దరు కానిస్టేబుల్ విజయలక్ష్మిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ కోసం వివరాలు అడిగినట్లయితే ఆవిడ చెప్తున్నారు. అప్పుడే తన దగ్గర ఉన్న ఫోను తీసుకొని ఆ ఫోన్ లో ఉన్న సాయి కృష్ణకి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా చెరిపేసినట్టు చెప్తున్నారు. అదే సందర్భంలో సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజు సాయి కృష్ణ చనిపోయాడు, ఇంకా సాయి కృష్ణ మీద ఆశలు వదులుకోవాలంటూ కూడా విజయలక్ష్మికి చెప్పినట్లు, తరువాత తాను మొత్తం అంతా కూడా సాయి కృష్ణ కోసం వెతికినట్లయితే విజయలక్ష్మి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చివరికి విజయవాడ మార్చురీలో కూడా సాయి కృష్ణ కోసం వెతికినట్లయితే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ బార్ అసోసియేషన్లో ఆశ్రయించారు, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. వెంటనే మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. ఎక్కడైతే విజయలక్ష్మి కంప్లైంట్ ఇచ్చారో దాని ఆధారంగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి. మార్కాపురం వెళ్లారు. మార్కాపురంలో సాయి కృష్ణని విజయవాడకు సంబంధించిన కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సాక్ష్యాధారాలు సేకరించిన పరిస్థితి. ఇదే విషయాన్ని కృష్ణలంక సిఐ నాగరాజు కూడా ప్రశ్నిస్తే తాను ఎవరిని అదుపులోకి తీసుకోలేదంటూ నాగరాజు చెప్పిన పరిస్థితి కూడా కలిసింది. ఈ నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పాటు ఏదైతే నెల రోజుల పాటు సాయి కృష్ణ మిస్సింగ్ అయ్యారు, ఈ నెల రోజుల పాటు కృష్ణలంక సిఐ కాల్ డేటా ఇవ్వాలి, అదేవిధంగా కృష్ణలంకకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని పూర్తిగా అందించాలంటూ కూడా విజయవాడ కోర్టులో కూడా మరొక పిటిషన్స్ ని అడ్వకేట్స్ నమోదు చేసిన పరిస్థితి. నెల రోజులుగా ఈ అంశం నలుగుతా ఉంది. సాయి కృష్ణ ఏమైపోయాడు? సాయి కృష్ణ గతంలో రౌడీ షీట్ ఉందంటూ పోలీసులు చెప్తున్నప్పుడు చిన్న చిన్న కేసుల్లో ఉంది. దానికి సంబంధించి పోలీసులు పిలవడం, విచారణ చేయడం సర్వసాధారణంగా మారుతుంది. కానీ కృష్ణలంక సిఐ నాగరాజు కొంత కక్షపూరితంగా సాయి కృష్ణ మీద వ్యవహరించారు. ఆ నేపథ్యంలో చంపేస్తారంటూ బెదిరించారు. తల్లికి కూడా అదే అంశాన్ని చెప్పండి, నీ కొడుకుని చంపేసాము, ఇంకా తన కోసం వెతకొద్దు, ఆశలు వదులుకోమంటూ చెప్పాడంటూ కూడా విజయలక్ష్మి చెప్తున్న నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలో తమ కొడుకుని ఉంటే అప్పచెప్పాలి, లేదంటే శవాన్నైనా అప్పగించండి అంటూ తల్లి కన్నీటి పర్యాంతమైన పరిస్థితి, సొమ్మసిల్లు పడిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో హైబియస్ కార్పస్ పిటిషన్ విచారణ కానుంది. 69వ నెంబర్గా ఉంది. 12-1 గంట మధ్యలో దీనికి సంబంధించిన పూర్తి విచారణ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే సిఐ నాగరాజు మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా యాక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. సిఐ నాగరాజుని విఆర్కి పంపించినట్లయితే కూడా సమాచారం అందుతుంది. అయితే ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ అనంతరం దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణలంక సిఐగా, పెనమలూరు సిఐగా ప్రస్తుతం పనిచేస్తున్న మురళీకృష్ణ కూడా బాధ్యతలు అప్పగించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సిఐ నాగరాజు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ కేసుని పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా నడుచుకుంటున్నాడంటూ కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా హైకోర్టులో విచారణ తేలిన తర్వాత మాత్రమే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.